ఓకేనా మిత్రం, కాస్త ఆలస్యమైంది. టైంకి వచ్చినామా? అయితే మీకు కలిసి వచ్చింది మా ఆలస్యం కూడా. అయితే సరే, థ్యాంక్ యూ. ఓకే, మీడియా మిత్రులకు నమస్కారం. ఈ పత్రికా సమావేశంలో సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, మరి మంత్రివర్గ సహచర సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వ విప్లు, శాసనసభ్యులు, ఈ పత్రికా సమావేశం ప్రధానంగా గత కొంతకాలంగా బీఆర్ఎస్ వాళ్ళు, నిన్న ఇవాళ బీజేపీ నాయకులు గోదావరి జలాల మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కరువు పరిస్థితుల్లో మహారాష్ట్రలో వర్షాల వల్ల గోదావరిలో పారుతున్న నీళ్లను ఎత్తిపోయాలి, రైతులను ఆదుకోవాలనే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బురద జల్లే రాజకీయం చాలా వేగంగా జరుగుతుంది. కేవలం బీఆర్ఎస్ నాయకులే ఈ ప్రయత్నం చేసి ఉంటే పెద్దగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాటలను అంత సీరియస్గా పరిగణలోకి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందిని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో సూచనలు చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ యొక్క రాజకీయ వాదనను ముందలబెట్టి, అదేవిధంగా బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి, ముఖ్యంగా గోదావరి జలాల మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ చేసిన ఈటల రాజేందర్ గారు కూడా బీఆర్ఎస్ తీసుకున్న వాదననే తీసుకొని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. తక్షణమే గోదావరి జలాలను కన్నెపల్లి పంప ద్వారా ఎత్తిపోసి ఉత్తర తెలంగాణ రైతాంగం యొక్క సమస్యల్ని తీర్చడానికి ప్రభుత్వం ముందుకు రావాలి అని. ఈటల రాజేందర్ గారి పట్ల మాకెవరికి ఎలాంటి తక్కువ అభిప్రాయం కానీ లేకపోతే ఇతర అభిప్రాయాలు ఏం లేవు. రాజేందర్ గారు అంటే మాకు గౌరవమే, కానీ వారు మాట్లాడిన మాటల్ని గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు. వారు మాట్లాడే ముందు సంబంధిత శాఖ మంత్రితో కానీ లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో కానీ వారి ఆలోచనను పంచుకొని వారి సూచనల మేరకు వారు ప్రభుత్వానికి సూచన చేసినుంటే వారి గౌరవం పెరిగి ఉండేది. ఒక పక్కన ప్రభుత్వ మంత్రులను కానీ ఎన్డీఎస్ఏ చైర్మన్ కానీ ఎవరితో ప్రస్తావించకుండా కేవలం హరీష్ గారి సూచనల మేరకు, హరీష్ గారి విజ్ఞప్తి మేరకు ఈటల రాజేందర్ గారు మాట్లాడడం ద్వారా తన గౌరవాన్ని, మర్యాదను రాజేందర్ గారు పోగొట్టుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఒక పక్కన కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు తెలంగాణ వాదుల ముసుగులో బీజేపీ, బీఆర్ఎస్ ఈ ప్రభుత్వాన్ని తప్పు చేస్తున్నట్టుగా ప్రజల ముందు నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం నేపథ్యంలో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి వివరాలను ప్రజలకు మేము వివరించదలుచుకున్నాం. తద్వారా పాత్రికేయ మిత్రులకు కూడా వాస్తవాలను వివరిస్తే చర్చ సందర్భంగా ఎప్పుడైనా మీరు కూడా ప్రజలకు వివరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ అత్యవసర పత్రికా సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఊరు, పేరు, అంచనాలను మార్చడం, వీటి గురించి చాలా సందర్భాలలో చెప్పిన, ఇప్పుడు అంత లోతుగా నేను వెళ్ళదలుచుకోలేదు. ఒక కట్ ఆఫ్ డేట్ తీసుకుందాం. జూన్ 21, 2019 నాడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకున్నారు. ఈ కథాకథనాన్ని జూన్ 21, 2019
ఆ తర్వాత జరిగిన పరిణామాలకే పరిమితమై ఈరోజు నేను మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నా. ఆనాడు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, కన్నెపల్లి దగ్గర లక్ష్మి, సరస్వతి, పార్వతి పంప్ హౌజులు వీటి ప్రారంభోత్సవం చేసిన తర్వాత 18/5/2020 నాడు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, తక్షణమే ఈ లోపాలను సరిదిద్దండి, దీనివల్ల బ్యారేజ్కే ప్రమాదం ఉన్నది అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి గారు ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడే లేఖ రాయడం జరిగింది. స్పష్టంగా బివి రమణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కాళేశ్వరం ప్రాజెక్ట్, ద ప్రాజెక్ట్ మేనేజర్ ఎలాంటి అండ్ పిఈఎస్ జాయింట్ వెంచర్ మేడిగడ్డ బ్యారేజ్ మీద 18/5/2020 నాడు స్పష్టంగా ఇన్ వ్యూ ఆఫ్ ద ఫోర్త్ కమింగ్ మాన్సూన్స్ ద ఏజెన్సీ మెసర్స్ ఎలాంటి అండ్ పిఈఎస్ జాయింట్ వెంచర్ ఈజ్ రిక్వెస్టెడ్ టు అటెండ్ టు ద డ్యామేజెస్ అకర్డ్ to the CC blocks, wearing coat, etc. and to it that they are well ordered at earliest. స్పష్టంగా ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల లోపలనే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, రాబోయే వర్షాకాలం కంటే ముందే మే నెలలో లెటర్ రాసిండ్రు, జూన్ జూలైలో వర్షాలు ప్రారంభం అవుతున్నాయి, మీరు తక్షణమే ఇందులో ఉన్న లోపాలను సవరించడం ద్వారా రాబోయే వర్షాకాలంలో ఈ ఎత్తిపోతల పథకాన్ని మనం సరైన విధంగా వినియోగించుకోవచ్చని. అంటే చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల లోపలనే మేడిగడ్డ బ్యారేజ్లో లోపాలు ఉన్నాయని బయటపడడం, ఆ లోపాలను సరిదిద్దండి అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధిత ఏజెన్సీలకు లేఖ రాయడం, నిర్లక్ష్యం వహించడం వల్ల అది పెరిగి పెద్దదై చివరికి మేడిగడ్డ బ్యారేజ్ కుప్పగూలే పరిస్థితి వచ్చింది. ఇది మొదటి సంఘటన. రెండవ సంఘటన జూలై 14, 2022 నాడు గోదావరిలో వరద జలాలు పోటెత్తుతే కన్నెపల్లి, అన్నారం పంప్ హౌజులు సేఫ్టీ వాల్ మొత్తం విరిగిపోయి ఆ వరద జలాలు మొత్తం కన్నెపల్లి పంప్ హౌజ్ ముంచేసి కన్నెపల్లి పంప్ హౌజ్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. అది 2022 సంవత్సరం జూలైలో. అదేవిధంగా దాన్ని సరిదిద్దలేదు, దాన్ని రిపేర్ను పూర్తి స్థాయిలో చేయలేదు. ఇప్పటి కూడా కన్నెపల్లి పంప్ హౌజ్ 100% వినియోగంలోకి రాలేదు. 2023 అక్టోబర్ 24న ప్రాజెక్టు ప్రారంభించిన 4 ఏళ్లకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అక్టోబర్ 22 నాడే ప్రాజెక్టు ఏఈ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 21, 2023 నాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే తెల్లారే 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రి, సాగునీటి పారుదల మంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టు కుంగిపోయింది, తక్షణమే దీని మీద విచారణ చేయండి అని చెప్పి ఆనాడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ 22, 2023 నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంబడే ఈ ప్రాజెక్టు కుంగుబాటుపై కమిటీని నియమించి నవంబర్ 1, 2023 నాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రాథమిక నివేదికను అందించారు. మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్న లోపాలను, ప్లానింగ్లో ఉన్న లోపాలను, డిజైన్లో ఉన్న లోపాలను, నాణ్యత నియంత్రణ, అదేవిధంగా నిర్వహణ, అంటే ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అన్నిట్లలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఈ కారణాల చేత మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయింది, ఇందులో ఉన్న కారణాలు అని చెప్పి క్లియర్గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ గురించి
పదే పదే హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఎవరు ఎక్కడ ఎన్డీఎస్ఏ పోలేదు, కానీ మా దగ్గరికే వచ్చింది. మా దగ్గరికి ఎందుకు వచ్చింది, మా మీదనే ఎందుకు నివేదిక ఇచ్చిందని ఒక వాదన తీసుకొస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఎందుకు ఈ ఎన్డీఎస్ఏ ఎక్కడికి వెళ్ళలేదని. నేను ఇక్కడ పాత్రికేయ మిత్రులతో కొంత సమాచారాన్ని పంచుకోదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్న చాలా డ్యాంల యొక్క నిర్మాణము, నిర్వహణ, వాటి పరిరక్షణ కోసము డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021, ఐఎమ్ రిపీటింగ్, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 డిసెంబర్ 30, 2021 నాడు, అంటే దాదాపుగా 2022 జనవరి అనుకోండి. డిసెంబర్ 30, 2021 అంటే ఆ రోజు పార్లమెంటు ద్వారా చట్టాన్ని చేసిండ్రు. ఈ చట్టం యొక్క స్ఫూర్తి ఏంటంటే, ఎక్కడైనా ఈ దేశంలో దేశవ్యాప్తంగా నిర్దేశిత డ్యాంల పర్యవేక్షణ, తనిఖీలు, నిర్వహణ, మరమ్మతులకు ఈ చట్టం సమగ్ర విధానాన్ని రూపొందించింది. భారతదేశంలో ఉండే అన్ని డ్యాంల యొక్క పర్యవేక్షణ, తనిఖీలు, నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి చట్టాన్ని చేసింది. ఈ చట్టం నిబంధనలను అమలు చేయడం డ్యామ్ యజమానుల చట్టబద్ధత బాధ్యత. అంటే డ్యామ్ యజమానులు అంటే తెలంగాణ రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆర్ ఎనీ అదర్ డ్యామ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యజమాని. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం పర్యవేక్షించే బాధ్యత ఎన్డీఎస్ఏది. వాళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనలు, వాళ్ళ ఆదేశాల మేరకు బాధ్యత నిర్వహించాల్సింది రాష్ట్రాలది. అందుకే 2022లో 2023లో జరిగిన ప్రమాదాన్ని తక్షణమే ఎన్డీఎస్ఏ విజిట్ చేసింది. 2022 కంటే ముందు ఏవైనా డ్యాంలు కానీ ప్రమాదాలు కానీ ఏదైనా జరిగితే అప్పుడు ఈ చట్టమే లేదు, ఈ అథారిటీయే లేదు. ఈ అథారిటీని పార్లమెంట్ చట్టం చేసిందే డిసెంబర్ 30, 2021 నాడు. అది అమల్లోకి వచ్చి వాళ్ళ క్షేత్రస్థాయిలో పనిచేయడానికి, ఎక్కడైనా ఒక చట్టం చేసిన తర్వాత అమలు చేసి క్షేత్రస్థాయిలో దాని ఆఫీసర్లను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చుకోవడానికి కనీసం 3-4 నెలలను పడుతుంది కదా. సో 2022 నుంచి పనులు ప్రారంభించి 2023 అక్టోబర్లో తెలంగాణలో జరిగిన మేడిగడ్డ బ్యారేజ్ యొక్క ప్రమాదాన్ని వాళ్ళు తక్షణమే విజిట్ చేశారు. వాళ్ళు విజిట్ చేసి పూర్తిగా దీన్ని పరిశీలించి కొద్ది రోజుల్లోనే ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు, తర్వాత ఫుల్ రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంది, ప్రాథమిక నివేదికలో 7వ బ్లాక్ పిల్లర్లు అక్టోబర్ 24 నాడు 19వ పిల్లరు దాదాపు 1.2 మీటర్లు కుంగిపోయింది. దీనికి ప్రధానమైన కారణం ప్లానింగు, డిజైనింగు, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయి, అందుకే పిల్లర్లు కూలిపోయినాయని. అదేవిధంగా ఈ బ్లాక్ దెబ్బతినడం వల్ల, 7th బ్లాక్ దెబ్బతినడం వల్ల మొత్తం ప్రాజెక్టు మీద ప్రభావం చూపించింది. కాబట్టి బ్యారేజ్లో నీళ్లు నింపడానికి వీలు లేదు, నీళ్లు నింపితే ప్రమాదం అని చెప్పి ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ ప్రాథమిక నివేదిక ఇచ్చారు, తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఫైనల్ రిపోర్టు 365 పేజీలు ఉంది టోటల్గా. ఈ 365 పేజీలలో ప్రతి పేజీలో ఉంది. నేను కొంత సారాంశం చెప్తా, మీకు ఈ కాపీలను కూడా మీకు అందజేస్తా. ఫైనల్ రిపోర్ట్ 24 ఏప్రిల్ 2025 నాడు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. వివిధ పరీక్షలు క్షేత్రస్థాయిలో నిపుణులు పరిశీలించిన అనంతరం ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చింది. అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజు నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చి చెప్పింది. పేజీ నెంబర్ 346 పేజీలో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ నష్టం వల్ల బ్యారేజ్ నుంచి నీటి మళ్లింపు పనికి రాకుండా పోయింది. ఈ నివేదికలో 346 పేజీల స్పష్టంగా 7th బ్లాక్ డ్యామేజ్ అవ్వడం వల్ల నీటిని నింపడం కానీ నీటిని మళ్లించడం కానీ కుదరదు.
దీనివల్ల మొత్తం ఎంటైర్ మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్నదని చెప్పింది. 352 పేజీలో అన్నారం బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నది, నీటి మళ్లింపు సురక్షితం కాదని చెప్పింది. 356 పేజీలో సుందిళ్ళ బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నందున నీటిని మళ్లించడం సురక్షితం కాదని చెప్పింది. ఫైనల్గా ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో 17th పాయింట్ 3 బ్యారేజీలు తీవ్ర నష్టాలను క్రోడీకరించింది, సమగ్ర పునరుద్ధరణ డిజైన్ అవసరమని స్పష్టం చేసింది. మొత్తం బ్యారేజ్ పటిష్టత భద్రతపై సమగ్ర అంచనా వేసి ఇప్పుడున్న దుస్థితిని అరికట్టడానికి తక్షణ స్థిరీకరణ చర్యలను కూడా సిఫార్సు చేసింది ఇందులోనే. అంటే దీన్ని 3 బ్యారేజీలు నీళ్లు నింపడానికి కుదరదు. ఈ బ్యారేజీల నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయి, వీటిని సరిదిద్దడానికి కూడా వాళ్ళు ఒక స్ట్రక్చరల్గా సజెషన్స్ ఇచ్చారు. ఏ విధంగా నిపుణులు అపాయింట్ చేయాలి, ఏ సంస్థలతో భూసార పరీక్షలు చేయించాలి, ఏ సంస్థల ద్వారా ఈ ప్రాజెక్టు యొక్క నాణ్యతను ఏ రకంగా చేయాలనో వాళ్ళు కంప్లీట్గా ఇచ్చారు. చివరిగా ఇంకే మాట ఏమన్నారు, పునరుద్ధరణ డిజైన్లు, రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఎస్ఏ లేదా సిడబ్ల్యూసి ఆమోదంతోనే చేపట్టాలని ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసింది. నువ్వేది చేయాలన్నా మీ దగ్గర అపర మేధావులు ఉండొచ్చు, 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళు ఉండొచ్చు, కిలాడి కమిటీ ఉండొచ్చు. ఈ కిలాడి కమిటీలు ఇచ్చే నివేదికలు లేకపోతే సూచనలతోనే మీరు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఎవరిచ్చే సూచనలు పాటించాలంటే ఎన్డీఎస్ఏ లేదా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కమిటీ, ఈ ఇద్దరిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మీరు ఏ పని చేసినా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని స్పష్టంగా చెప్పింది. ఇదే ఆ నివేదిక. ఈ మొత్తం నివేదిక 365 పేజీలలో ఇచ్చిన నివేదికలో మొత్తం కూలంకషంగా సారాంశాన్ని మొత్తం వడబోసి సమస్యలతో పాటు సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు అన్నిటిని కూడా ఇచ్చింది. దీన్నే బైబిల్, దీన్నే ఖురాన్, దీన్నే భగవద్గీతగా భావించి తెలంగాణ సాగునీటి పారుదల శాఖ తూచా తప్పకుండా ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసి ఈరోజు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి అహర్నిశలు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు వీళ్ళు వచ్చేసి లేదు ఇప్పుడు ఆడ నీళ్లు పోతున్నాయి, వెనకటి కేసీఆర్ చెప్పాడు తలాబులో నీళ్లున్నా మన తాగడానికి నీళ్లు లేవు, కాలు అడ్డం పెడితే మొత్తం మన భూములు తడిచిపోతాయి, ఇంత దుర్మార్గం ఇంత అన్యాయం ఉంటుందా అని తెలంగాణ ఉద్యమంలో చెప్పాడు. మనం కూడా తల ఊపినాం, బాగానే ఉంది. అప్పుడు ఉద్యమ సందర్భం వేరు. ఆయన ఏం కథలు చెప్పినా, బుర్ర కథలు చెప్పినా, హరికథలు చెప్పినా మనం విన్నాం. సరే మనోడే కదా ఏదో ఒకటి కానీలే. ఇప్పుడు కూడా మళ్ళీ కొడుకు బయలుదేరాడు, ఆడ నీళ్ళు పోతున్నాయి, ఇక్కడ కన్నెపల్లె పంపులు ఉన్నాయి, మీరు ఎత్తురని. సరే తండ్రి అంటే చదువుకో, ఏ లెవెల్లో చదివినో తెలియదు కానీ కొడుకు మళ్ళీ అమెరికాలో చదివినా, ఐటీ చదివినా అంటాడు. ఇవాళ నేను అడిగేది, ఇవాళ ఒక్కొక్క దాన్ని నేను వివరాలు చెప్పదలుచుకున్నాను. నీళ్లు వారినంత మాత్రాన కళ్ళ ముందల నీళ్ళు పోతుంటే ఎత్తనికి రాదు. పారుతున్న నీళ్ళని ఎత్తుకునే అవకాశం ఉంటే బ్యారేజీలు కట్టాల్సిన అవసరమే ఉంది నర్సింగ్. బ్యారేజీలు కట్టిందంటే పరిగెత్తుతున్న నీళ్లను నిలబెట్టాలి, నిలబెట్టిన నీళ్ళని ఎత్తాలి, ఎత్తిన నీళ్ళని తరలించాలి. ఇదే కదా లిఫ్టులు అంటే. పరిగెత్తున్న నీళ్ళని నిలబెట్టాలి, నిలబెట్టిన నీళ్ళని ఎత్తిపోయాలి. స్థూలంగా ఇంతే తెలుగులో. దానికోసమే బ్యారేజీలు కట్టారు. ప్రతి బ్యారేజ్కు వెనకాల ఒక పంప్ హౌస్ కట్టారు. ఆ పంపుల నుంచి లిఫ్ట్ చేసి తీసుకుంటున్నారు. ఇప్పుడు వాటి కథ కూడా చూద్దాం. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మాట్లాడుకుంటుద్దాం. మొదట మేడిగడ్డ, తర్వాత అన్నారం, ఆ తర్వాత సుందిల్ల, ఆ తర్వాత శ్రీపాదెల్లంపల్లి అక్కడ ఉన్నది. ఒక్కసారి మిత్రులను అటువైపు కూడా చూడమని. ఇది మేడిగడ్డ బ్యారేజ్. ఈ మేడిగడ్డ బ్యారేజ్ 89.5 మీటర్ల బెడ్ లెవెల్లో ఉంది. దీని క్రస్ట్ గేట్లు 90 మీటర్ల దగ్గర క్రస్ట్ గేట్లు ఉన్నాయి, 1 మీటర్ పైన. దీని వెనకాల 18.5 కిలోమీటర్ల వెనక్కి ఇక్కడ మీకు లక్ష్మీ పంప్ హౌస్, అదే కన్నెపల్లి పంప్ హౌస్. ఈడ బ్యారేజ్ ఉంటే బ్యారేజ్ నుంచి వెనక్కి 18.5 కిలోమీటర్ల దగ్గర ఇక్కడ మీకు అప్రోచ్ కెనాల్ ద్వారా ఈ నీళ్లను ఇక్కడికి తీసుకొచ్చి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసి
ఈ అన్నారం బ్యారేజ్కి యువతలు పోయాలి. ఇక్కడ చెప్తా మీకు, వాళ్ళ ఇష్టం, కెమెరా అవసరం లేదు, జస్ట్ వీళ్ళ అండర్స్టాండింగ్ కోసం. సో ఇక్కడ ఇది ఈడ 89.5 మీటర్ల బెడ్ లెవెల్ ఉంటే క్రస్ట్ గేట్లు ఇంకొక మీటర్ పైన ఉన్నాయి. ఈడ ఈ పంపులు పనిచేయాలంటే ఈడ 93.5 మీటర్ల లెవెల్ వరకు నీళ్లు నింపి పెట్టాలి. ఇట్లా ఉరుకుతున్న నీళ్ళు, ప్రాణహిత నుంచి ఇటు నుంచి వచ్చిన నీళ్ళు ఇట్లా పోతున్నాయి కదా, నీళ్లు ఉరుకుతున్నాయి కాబట్టి నీళ్లు 60,000 క్యూసెక్లు 70,000 క్యూసెక్లు పోతున్నాయి. దీన్ని గుంజుకోనికి పంపోజ్ పనిచేయదు. ఈడ మినిమం లెవెల్ 93.5 మీటర్ల లెవెల్లో ఈడ గేట్లు దించి ఆపితే అప్పుడు ఈ పంపులతో లిఫ్ట్ చేయడానికి ఉంటుంది. అంటే దాదాపుగా మేడిగడ్డ బ్యారేజ్ వెనకాల 5 టీఎంసీల నీళ్లను మనం నిల్వ చేయగలిగినప్పుడే ఈ పంపులు ఎత్తాలి. కన్నెపల్లి పంపులు ఎత్తి మీరు పోయాల్సింది అన్నారం బ్యారేజ్ దగ్గర. ఈ అన్నారం బ్యారేజ్లో నీళ్లు ఈడెత్తిపోస్తే ఈ గేట్లు దించడానికి కూడా లేదు. గేట్లు దించిందంటే కొట్టుకపోతాయని ఆదేశాలు ఇచ్చారు. ఈ గేట్లు దించకుండా కన్నెపల్లి పంప్ హౌస్లో వెళ్ళి అన్నారం దగ్గర నీళ్ళు వస్తాయి. నీళ్ళు ఎక్కడికి పోతాయి చారి గారు? తిరిగి మళ్ళీ కన్నెపల్లికే వస్తాయి. అంటే ఈడ గోల్గా అంటే ఏమంటారు, గాన్గెద్దు తిరిగినట్టు తిరగాలనా? మినిమం బుద్ధి లేకుండా ఈరోజు ఈడ గేట్లు మూసి ఈ గేట్లు అన్నారం దగ్గర నీళ్లు పోస్తే అన్నారం దగ్గర ఉన్న ఈ సరస్వతి పంప్ హౌస్ 27 కిలోమీటర్ల దూరం ఉంది. అది సరస్వతి పంప్ హౌస్ 25 కిలోమీటర్లు. ఈ పంప్ హౌస్, ఇది అన్నారం పంప్ హౌస్. దీని అప్రోచ్ ఛానల్ ఇక్కడ ఉంది, దీని పంపులు ఇక్కడ ఉన్నాయి. సరస్వతి పంప్ హౌస్ ఈ అన్నారం బ్యారేజ్కి సరస్వతి పంప్ హౌస్కి సరిగ్గా 25 కిలోమీటర్ల దూరం ఉంది. ఇది దాదాపుగా 25 కిలోమీటర్లు. 25 కిలోమీటర్ల దూరం నీళ్లు నిలబడాలంటే అన్నారం గేట్లు మూసి పెడితే ఎన్ని మీటర్లు ఎత్తు నిలబెట్టాలి అంటే దీని లెవెల్ కూడా చెప్తా. దీని బెడ్ లెవెల్ వచ్చేసి 106 మీటర్లు. దీని క్రస్ట్ గేట్లు లెవెల్ వచ్చేసి 107 మీటర్లు. 107 మీటర్ల మీద నుంచి 10.5 మీటర్ల ఎత్తు నీళ్లు నింపాలి. అంటే దాదాపుగా 116.5 మీటర్ల ఎత్తు వరకు ఇక్కడ నీళ్లు నింపితే అప్పుడు ఈ పంపులు పనిచేస్తాయి. ఇప్పుడు ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తే నువ్వు కన్నెపల్లిలో ఎత్తి అన్నారం దగ్గర వస్తే ఈ నీళ్లు మళ్ళీ కిందికే పోతాయి. సో ఇప్పుడు వాళ్ళ అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వం మీద బురద జల్లి మమ్మల్ని తప్పు పట్టి ప్రజల్ని వంచి ఉన్నది కొట్టుకుపోయేటట్టు చేయాలని ఈరోజు ఎన్డీఎస్ఏ స్పష్టంగా ప్రతి బ్యారేజ్ మీద క్లియర్గా చెప్పింది. అందులో ఉన్న లోపాలేంది, దాని మీద ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంది. నువ్వు రిపేర్స్ చేసే వరకు ఎట్టి పరిస్థితుల్లో గేట్లు దించొద్దు, గేట్లు మొత్తం ఎత్తి పెట్టండి, ఓపెన్గా పెట్టండి అని చెప్పింది. అందుకే ఈ గేట్లన్నీ ఎత్తిపెట్టినాం. నీళ్ళు వచ్చినట్టు ఎట్లా వచ్చినా పోయేదానికి. ఇప్పుడు కన్నెపల్లి దగ్గర ఎత్తి అన్నారం దగ్గర వస్తే అన్నారం గేట్లు ముయ్యకపోతే ఈ నీళ్లు మళ్ళీ తిరిగి కన్నెపల్లికి వస్తాయి కదా. అందుకోసమని ఈరోజు ఇది ఎత్తిపోయడం అనేది కుదరదు. మేడిగడ్డ గేట్లు ముయ్యకుండా కన్నెపల్లిలో ఎత్తిపోయలేం, అన్నారం గేట్లు ముయ్యకుండా సరస్వతి పంప్ హౌస్లో ఎత్తిపోయలేం. అక్కడి నుంచి ఇప్పుడు ఈ సరస్వతి అన్నారం గేట్లు మూసి 116.5 మీటర్ల ఎత్తున ఈడ దాదాపుగా 4-5 టీఎంసీలు నిల్వ పెడితేనే ఈ పంపులు పనిచేస్తాయి. ఈ పంపుల నుంచి ఎత్తి మళ్ళీ సుందిళ్ళలో పోస్తే సుందిళ్ళ బెడ్ లెవెల్ వచ్చేసి 118 మీటర్లు. ఈ సుందిళ్ళ బెడ్ లెవెల్, దీని క్రస్ట్ లెవెల్ వచ్చేసి 119.5 మీటర్లు. ఈ సరస్వతి పంప్ హౌస్ ఇప్పుడు ఈ నుంచి ఎత్తి ఇక్కడ మీకు దాదాపుగా నీళ్ళు ఎత్తాలంటే 126.5 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిల్వ పెట్టాలి. సో దాదాపుగా మీకు 120 సుందిళ్ళ గేట్లు మూసి నిలిపేస్తేనే 126.5 మీటర్లు, అంటే దాదాపుగా 20 మీటర్ల ఎత్తు ఈరోజు నీళ్లు నిలబెట్టాలి. ఇట్లాంటిది ఇప్పుడు దీన్ని మీరు ఏమీ చేయకుండా ఈడ గేట్లు ముయ్యకుండా, ఈ గేట్లు కూడా ముయ్యడానికి వీల్లేదు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం. ఈ గేట్లు ముయ్యకుంటే ఈడ నీళ్లు పోస్తే మళ్ళీ ఒకవేళ సుందిళ్ళలో నువ్వు నీళ్లు తెచ్చిపోసినా ఈ సుందిళ్ళ అన్నారంలోకి వస్తుంది, అన్నారం నీళ్లు మేడిగడ్డలకు పోతాయి, మేడిగడ్డ నీళ్లు గోదావరిలోకి పోతాయి, బంగాళాఖాతానికి పోతాయి.
ఇప్పుడు ఈడ పోసిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి మళ్ళా ఎత్తుతే అప్పుడు శ్రీపాద ఎల్లంపల్లికి వస్తాయి ఇక్కడ ఉన్న బ్యారేజ్. సో ఈ 3 బ్యారేజ్లల్లా ప్రతి దగ్గర గేట్లు మూసి నీటి నిల్వను పెట్టినప్పుడు మాత్రమే సుందిళ్ళ దగ్గర ఉన్న పార్వతి పంప్ హౌస్ పనిచేయాలంటే కూడా ఈ పార్వతి పంప్ హౌస్ పనిచేసి ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇంకా మీకు తెలుసు మొత్తం నీళ్ళు ఎట్లా పోవాలి, ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి పనిచేస్తూనే ఉంది. హైదరాబాద్కి తాగనీకే నీళ్లు శ్రీపాద ఎల్లంపల్లి నుంచే తెచ్చుకున్నాం. ఈరోజు మల్లన్న సాగర్కి నీళ్ళు ఎక్కడి, మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా వచ్చినాయి, కొండపోచమ్మకి ఎట్లా వచ్చినాయి, రంగనాయక సాగర్కి ఎట్లా వచ్చినాయి, అన్ని బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంది తాటి చెట్లు లెక్క పెరిగి. ప్రాణవాయువే శ్రీపాద ఎల్లంపల్లి. శ్రీపాద ఎల్లంపల్లి గుండెకాయ ఈ కాళేశ్వరంలో. మేడిగడ్డ వెన్నుపూస ఇరిగిపోయింది, మనిషి ఎల్లెలో పట్టుకున్నాడు. ఈ గుండెకాయతోనే మిగతాదంతా ప్రసరణ జరుగుతుంది. ఈ రకంగా ప్రాజెక్టు ఉంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇప్పుడు మీరు ఎత్తుతారా లేదా, మీరు పోస్తారా లేదా, మేము మిమ్మల్ని బెదిరిస్తాం, మీరు మాకు లొంగి ఉండాలి, 118 మీటర్ల నుంచి ఉండి 126 అంటే 8.5 మీటర్లు ఎత్తు అన్నారంలో కూడా నీళ్లు నిల్వ పెట్టాలి. 8.5 మీటర్స్ నీళ్లు నిల్వ పెడితే తప్ప 8.5 మీటర్స్ అన్నారంలో నిల్వ పెట్టాలన్నా లేకపోతే సుందిళ్ళలో నిల్వ పెట్టాలని ఎక్కడ పెట్టాలన్నా 5-6 టీఎంసీలను మనము అందులో నిలిపితే తప్ప ఈ పంప్ హౌజులు పనిచేయవు. ఇప్పుడు ఆ గేట్లే ముయ్యొద్దని ఎన్డీఎస్ఏ చెప్తే లేదు మీరు గేట్లు ముయ్యకున్నా సరే నీళ్ళు ఎత్తవచ్చు, మీరు కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తుతారా లేరా అంటే మీడియా మిత్రులారా మీరు చెప్పండి. కన్నెపల్లి దగ్గర ఎత్తడానికే లేదు. 93.5 మీటర్ల ఎత్తున నీటి నిల్వ చేస్తేనే మేడిగడ్డ బ్యారేజ్లో అప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ పనిచేస్తుంది. 93.5 మీటర్ల ఎత్తు నిలపాలంటే కనీసం 5 టీఎంసీల నీళ్ళని ఇక్కడ పెట్టాలి. ఇదే సూత్రం అన్నారంలో వర్తిస్తుంది, ఇదే సూత్రం సుందిళ్లలో వర్తిస్తుంది. సుందిళ్ల నుంచి ఎత్తిపోస్తే శ్రీపాద ఎల్లంపల్లికి వస్తాయి. ఇది ఈ లిఫ్టుల కథ. ఇప్పుడు వీళ్ళు అర్జెంటుగా బీఆర్ఎస్కు తాపత్రయం ఉంది. 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోతుంటే, రైతులు ఎండిపోతుంటే, 2.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చుక్క లిఫ్ట్ కూడా చేయకుండా 2,88,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి రైతులకు తాగడానికి సాగునీళ్ళు ఇచ్చి ఎస్ఆర్ఎస్పి కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, లేకపోతే జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ ఎన్నో ప్రాజెక్టుల వల్ల గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులతోనే తెలంగాణలో మొత్తం సాగునీరు అందిస్తే వాళ్ళు కట్టింది కూలింది 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది 3 ఏళ్ళలో ఎక్కడిదక్కడ అల్లికల్లి పూజకు పూజ అయిపోయింది, ఎక్కడిదక్కడ కొట్టుకుపోయింది. ఇప్పుడు మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మీకు దృష్టికి తీసుకురాదలుచుకున్నా. రీసెంట్గా June 30th, 2026 రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, R&D అండ్ GR మాకు ఒక లెటర్ రాసింది తెలంగాణ గవర్నమెంట్కి. రీసెంట్గా June 30th, 2026. ఈ లెటర్ సారాంశం ఏంటి సబ్జెక్ట్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ ఫర్ రిహాబిలిటేషన్ మెజర్స్ ఆఫ్ కాళేశ్వరం బ్యారేజెస్ రిగార్డింగ్. దీన్ని రిహాబిలిటేట్ చేయడానికి ఈ కాళేశ్వరం మీద ఉన్న బ్యారేజీలు 3కు సంబంధించి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక కమిటీని అపాయింట్ చేసి, కంపోజిషన్ ఆఫ్ ద కమిటీ యాజ్ ఫాలోస్. నేమ్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ ఆబ్లిక్ మెంబర్ లెవెల్, మెంబర్ టెక్నికల్ ఎన్డీఎస్ఏ, ఎన్డీఎస్ఏలో ఉన్న టెక్నికల్ మెంబర్ని చైర్మన్ చేసిండ్రు. డైరెక్టర్ డిజైన్స్ సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నాడు. డైరెక్టర్ డిజైన్స్ గేట్స్ సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నాడు. రిప్రజెంటేటివ్ ఫ్రమ్ CSMRS నాట్ బిలో సూపరింటెండింగ్ ఇంజనీర్ లెవెల్లో ఒక మెంబర్ నేసిండ్రు. రిప్రజెంటేటివ్ ఫ్రమ్ CWPRS నాట్ బిలో సూపరింటెండింగ్ ఇంజనీర్ లెవెల్ మెంబర్ నేసిండ్రు. 3 రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నాట్ బిలో సూపరింటెండింగ్ ఇంజనీర్ లెవెల్. ఒక 6 మందిని కమిటీని కాన్స్టిట్యూట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రిహాబిలిటేషన్ మెజర్స్ని టైం టు టైం పర్యవేక్షించి సూచన చేయడానికి వేసి క్లియర్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆఫ్ ద కమిటీ ఆర్ యాజ్ అండర్ టు ప్రొవైడ్ ద టెక్నికల్ అడ్వైజ్ ఆన్ ద డిజైన్ అండ్ రిహాబిలిటేషన్ ప్రపోజల్ ఆఫ్
3 barrages submitted by the project authority to visit the project as and when required. 3, the technical oversight committee may invite any other representatives of the state government of Telangana and such other domain experts, including international experts, as it may consider appropriate for discharge of its functions under above TOR. Point number 4, the construction, investigation and quality assurance and quality control shall be carried out by the project authority only. The project authority shall inform the committee of the changes, if any, carried out during execution of the advice of the committee on the rehabilitation proposals. The fifth point, the project authority shall provide all necessary technical support and logistics for the visits of the committee. Manoj Kumar, Senior Joint Commissioner, so and so, ఇది ఇచ్చి జూన్ 30 తారీఖు నాడు మీరు తమాషాలు చేయకండి, తైతక్కలు ఆడకండి, మీకు తెలివితేటలు ఉన్నాయి, 80,000 పుస్తకాలు చదివినాం, సావు తెలివితేటలు ప్రదర్శించకండి, ఇప్పటికి ప్రదర్శించింది సాలైంది, సాలించండి ఇంకా మీరు అని చెప్పి ఈ నివేదిక తర్వాత ఇది జూన్ 30, 2026 నాడు 11 రోజులైంది. ఇవాళ 11 తారీఖు వేసుకుంటే 11 రోజుల క్రితం స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి మినిస్ట్రీ ఒక అథారిటేటివ్ కమిటీని, సాంకేతిక నైపుణ్యం వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూర్చి ఏర్చి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు కంప్లీట్గా ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన ఇచ్చింది. ఇస్తాను. అదే ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని పాత్రికేయ మిత్రుల్ని, మా ముందర 2 కమిటీలు ఉన్నాయి. ఒక కమిటీ నిపుణుల కమిటీ గిది, దీనికి ఎన్డీఎస్ఏ నేతృత్వం వహిస్తుంది. రెండో కమిటీ కిలాడీల కమిటీ ఉంది, దానికి కేసీఆర్ గారు నేతృత్వం వహిస్తున్నారు. కిలాడీలు ఇందులో మెంబర్స్ ఎవరో నేను చెప్పిన క్లియర్గా, ఏ డిపార్ట్మెంట్స్ మెంబర్స్, చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు. కిలాడీల కమిటీలో కేసీఆర్ గారు చైర్మన్, హరీష్, కేటీఆర్, రాజేందర్ మెంబర్స్. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో, ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయన. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ ఎంబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యుడు, ఆ మునగాడు, గంత వహించిన మొగగాడు. 21/1/2017 నాడు రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ల కమిటీతో జీవో నెంబర్ 28 ఇచ్చారు. అందులో రిటైర్డ్ సిఈ అనంతరాములు, రిటైర్డ్ సిఈ వెంకటరమణారావు గారు, రిటైర్డ్ సిఈ చంద్రమౌళి గారు, రిటైర్డ్ సిఈ దామోదర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం మంచిది కాదు, ఆర్థికంగా భారమే కాకుండా దీన్ని ఇక్కడ కడితే చాలా నష్టం జరుగుద్ది. మీరు ఒకవేళ తుమ్మిడియేటి నుంచి తరలించాలంటే ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని చెప్పింది కూడా వీళ్ళే. మీరే స్వయంగా ఇక్కడ కట్టుడు తప్పు, కాస్ట్ పెరుగుద్ది, అన్ని సలహాలు ఇచ్చి ఆ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిన్న మన బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలుకు పంపలే కదా, చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలిసి ఉండేది అప్పుడు చేసిన తప్పులేందో, వాళ్ళ బాసులు చేసిన అప్పులేందో. ఇవాళ ఇట్లాంటి దుర్మార్గులను ముందల పెట్టుకొని ముసుగు తొడుక్కొని ఈ కిలాడి కమిటీ మా మీద ఒత్తిడి తెచ్చి ప్రజల ముందల మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుండ్రు. అందుకోసమని నేను ఈరోజు సూటిగా ఈటల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ కిలాడి కమిటీలు ఆయన కొత్తగా చేరేండు, సరే పాత పాపం కొంతనే గడుకుందాం అనేవాళ్ళు మరి రాజేందర్ గారు ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఆనాడు వారి భాగస్వామ్యం ఉందని ఘోష్ కమిషనే వారిని పిలిచింది, విచారించింది, ఇవన్నీ చేసి దాని కింద నేను 2 అంశాలను నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నా. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ముందలు ఉన్నది 2 కమిటీలు,
ఒకటి ఎన్డీఎస్ఏ కమిటీ, రెండు కిలాడి కమిటీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల్ని తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయం తీసుకున్నది. దీంట్లో రెండో వాదనకి తావు లేదు. విస్పష్టంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల విషయంలో, పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నిపుణుల కమిటీ ఆదేశాల మేరకే పనిచేస్తుంది తప్ప కిలాడి కమిటీల ఒత్తిడికి లొంగే సమస్యనే లేదు. ప్రొవైడెడ్ ఈటల రాజేందర్ గారు నేతృత్వం వహించి ఈ కిలాడీల కమిటీని తీసుకెళ్లి ఎన్డీఎస్ఏ చైర్మన్ని జలశక్తి మినిస్టర్తో కలిసి ఈ అర్ధాంతరంగా అత్యవసరంగా నీళ్లు ఎత్తిపోయడానికి ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి నిపుణులను తీసుకొచ్చి వాళ్ళ పర్యవేక్షణలో ఎత్తండి. మాకప్పచెప్పు అంటారు కదా, దొంగోనికి చెప్పే లాభం అన్నారు. కొంతమంది గుడి ముందర చెప్పులు కూడా ఎత్తుకుపోతారు. మామ అల్లులు అంతకంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని మామ గుడిని మింగితే అల్లుడు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే రకం చూసినాం. ఇవాళ 5 ఏళ్ళు మంత్రి ఉన్నాయనను సంవత్సరం మంత్రి ఇయ్యలే. సంవత్సరం మంత్రి ఇచ్చినా కూడా సాగునీటి పారుదల శాఖ ఇవ్వలే. నీ మామనే నిన్ను నమ్మలేదు. నువ్వు ఎంత కేటుగానువో, కమిషన్లో ఎంత అదనంగా వసూలు చేసినావో తెలిసి ఆయన లక్కీ నెంబర్ 6% ఆయనదైతే నా లక్కీ నెంబర్ 3% అని ఈయన వసూలు చేసిండు. బావకు 3 ఇస్తే మరి నాకు 1 అని ఉండాలి కానీ కొడుకు 1 వసూలు చేసిండు. మొత్తం కలిసి 10% ముక్కి బెక్కి బొక్కిన సంగతి నీ మామకి తెలిసే కదా నిన్ను దూరంగా పెట్టింది. సంవత్సరం నీకు మంత్రే ఇయ్యలేదు. ఆ తర్వాత ఇంకేదో ఇచ్చిండు. ఇప్పుడు వచ్చేసి మమ్మల్ని అడుగుతుండు నాకు ఇచ్చేసే శాఖ అని. ఎందుకంటే పాత కమిషన్లు కొన్ని రావాల్సినవి ఉన్నాయి, కాంట్రాక్టర్లు ఇవ్వలేదు. ఈ 3 నెలలు ఇస్తే అవన్నీ రాబట్టుకోవచ్చు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు. నిష్ణాతుడు బ్లాక్మెయిల్ 1,00,000 కూడా వదులుతలేడు. ఇక నేను చెప్పొద్దు, కొంతమందికి ఫోన్లు చేసి ఏమడుగుతుండో. క్రషర్ వాళ్ళని కూడా వదులుతలేడు. లాస్ట్కి అరటి పండ్ల వాళ్ళని కూడా వసూలు చేసేటట్టు అసోసియేషన్ పెట్టుకొని నాకేమైనా తెచ్చారు తెలంగాణ అరటి పండ్లు కూడా అమ్ముకుంటారని. ఆంధ్ర విద్యా సంస్థల్ని బ్లాక్మెయిల్ చేసి పాలు కొనిపిస్తున్నాడు. నేను ఆంధ్ర వాళ్ళకి నీళ్ళు వదులుతున్నాను, సిగ్గు లేదు. ఆంధ్ర వాళ్ళ కాళ్ళ దగ్గర పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన జీవితం ఏమన్నా ఉంటుందా హరీష్ రావు? నారాయణ చైతన్య కాలేజీలు తెలంగాణ ప్రజల రక్తం పీలుస్తుందని మీరు తెలంగాణ ఉద్యమం సందర్భంలో చెప్పిన నువ్వు ఈరోజు అదే నారాయణ చైతన్య పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన బతుకు, మోచేతి నీళ్లు దాగి బతికే నా ఒక బతుక నీది. నువ్వు వచ్చి మమ్మల్ని మా మీద ఆరోపణలు. అందుకే ఈటల రాజేందర్ గారు చెప్తాను, ఇష్టం నువ్వు ఎవరితోనే అనుడు. పెద్దలు వెనకటి చెప్పారు, మంచోని 10 ఇచ్చి తెచ్చుకోవాలి, దుర్మార్గులను 10 ఇచ్చి వదిలించుకోవాలని. కానీ రాజేందర్ ఏందో మరి పాత సోపతికే పోతున్నాడు మళ్ళా. అందుకే రాజేందర్కి చెప్తున్నా, మీ కిలాడి కమిటీని తీసుకొని వెళ్ళు, జలశక్తి మినిస్టర్ దగ్గరికి ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ విలు. ఎన్డీఎస్ఏకు మేము ప్రాజెక్టు, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని పంపిస్తా. ఎన్డీఎస్ఏకి మేడిగడ్డ, అన్నారం, సుందీల ప్రాజెక్టులను మేము అప్పచెప్తాం. ఎందుకంటే అది ఒక ప్రభుత్వ సంస్థ, దానికి నైపుణ్యం ఉన్నది, సాంకేతికపరమైన సిబ్బంది ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే వాళ్ళ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు కడుతున్నాం. మేము ఈ ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ టు హ్యాండ్ ఓవర్ టు ఎన్డీఎస్ఏ. వీఆర్ దేర్ టు హ్యాండ్ ఓవర్ దిస్ ప్రాజెక్ట్ టు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల టు ఎన్డీఎస్ఏ అథారిటీ, నాట్ దిస్ కిలాడి కమిటీ. అందుకే రాజేందర్ ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తక్షణమే ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ను ఈ ప్రాజెక్టులను తాత్కాలికంగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఇప్పుడున్న నీళ్లను ఎత్తిపోసి రైతులను ఆదుకోండి, ప్రజల పట్ల నీకున్న చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేంగా గేట్లు మూసి నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేదు. గేట్లు మూయకుండా నీళ్లు ఎత్తడానికి కుదరదు. మేము గేట్లు మూసి నీళ్లు ఎత్తితే ఈ గేట్లు కొట్టుకపోతే, ఈ ప్రాజెక్టు కొట్టుకపోతే కింద భద్రాచలం నుంచి ఊర్లే కొట్టుకపోతే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. ఇది చట్టబద్ధం. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే దే ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ విత్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. నేను అదే చెప్తున్నా, ఆయన తెలివితేటలు, ఆయన అట్లా చదివి 80,000 పుస్తకాలు చదివి సాగు తెలివితేటలు ప్రదర్శించడానికి
అవి కూలిపోయినాయి. ఈరోజు కాళేశ్వరం కూలేశ్వరం ఎందుకైంది? 1,00,000 కోట్లు ఎందుకు గోదావరిలో కొట్టుకపోయినాయి? ఇవాళ మేడిగడ్డ మొత్తం కొట్టుకపోయింది అనుకో, ఎన్డీఎస్ఏ స్పష్టంగా ఈయన మ్యానిపులేటెడ్ మీద ఉండొచ్చు, పొలిటికల్ మ్యానిపులేటెడ్. నేను యావరేజ్ స్టూడెంట్ని, ఉత్తమన్న కాస్త నాకంటే బెటర్గా ఎన్డీఏలో చదువుకున్న స్టూడెంట్. ఈరోజు ఆర్మీ నుంచి ఇతర ఎక్స్పర్ట్స్ని ఈరోజు ఎంగేజ్ చేసినాం మేము. ఆ ఎక్స్పర్ట్స్ సూచనల మేరకు ఈరోజు మేము పనిచేస్తున్నాం. నాట్ ఓన్లీ అవర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, వీ హ్యావ్ ఎంగేజ్డ్ ఫ్రమ్ ఆర్మీ అండ్ అదర్ ఎక్స్పర్ట్స్, డిఫరెంట్ CPWRS నుంచి రకరకాల కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంస్థల నుంచి నిపుణులను ఈరోజు నియమించుకొని ఆ నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లా కాదు మేము మేధావులం, మేము పునరుద్ధరిస్తామని వీళ్ళు బయలుదేరిండ్రు. మీరు ఉద్ధరిస్తేనే కదా 3 ఏళ్లలోనే కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది, 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోయినాయి. అందుకే ఇప్పుడు రాజేందర్ గారిని పెద్దరికం తీసుకోమని చెప్తున్నా. నేను ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టడానికి ఈటల రాజేందర్ గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. తక్షణమే మీ కిలాడి కమిటీని తీసుకొని జలశక్తి మంత్రి దగ్గరకు పోయి ఎన్డీఎస్ఏ చైర్మన్ పిలిపించి ఉత్తర తెలంగాణకు నీళ్లు అందించాలంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీళ్లు ఎత్తిపోయాలి. తాత్కాలికంగా నీళ్లు ఎత్తిపోయడానికి పర్యవేక్షించడానికి ఎన్డీఎస్ఏ నిపుణులను తీసుకొని రండి. ఆ నిపుణులకి ప్రాజెక్టుని అందజేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ తర్వాత ఈ నలుగురు ఆ నలుగురు కలిసి కిలాడి కమిటీలో నలుగురు, ఎన్డీఎస్ఏ కమిటీలో నలుగురు కూర్చొని 8 మంది కలిసి మంచి చేయండి తెలంగాణకు. మేము కూడా ముందుకు వస్తాము. ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కింద పట్టిసీమ ఈ నీళ్లు గురుదక్షిణ కింద వదిలేండు, పట్టిసీమ నుంచి తరలిస్తురని. అసలు అన్నం తినేవాడు ఎవడైనా మాట్లాడే మాటలేనా అండి? పట్టిసీమ కట్టింది ఎప్పుడు? 2015 జనవరి 1, 2015 నాడు GOMS నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఇచ్చి 2015-16లోనే 4.21 TMC నీళ్లు తరలించారు. 2017-18కి వచ్చే వరకల్లా గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 TMCలను తరలించారు. ఫ్రమ్ దేర్ 2015-16 నుంచి 2023-24 వరకు కంటిన్యూస్గా వాళ్ళు నీళ్లు తరలిస్తూనే ఉన్నారు. ప్రారంభించింది మీ హయాంలోనే, పూర్తి చేసింది మీ హయాంలోనే. ఒక్క 2017-18లోనే 105.9 TMC గోదావరి జలాలను కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి తరలించుకొని పోయినరు. మరి ఆ రోజు మీరు గాడిదలను కాసిండ్రా, నువ్వు నీ మామ? ఆ రోజు నువ్వే కదా సాగునీటిపారుదల శాఖ మంత్రివి. పట్టిసీమలో గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 TMCలను తరలించినప్పుడు హరీష్ రావు గారు గాడిదలను కాస్తున్నాడా? నేను అడుగుతున్న సూటిగా. మొత్తం మీ హయాంలో జరిగిన దుర్మార్గమే కదా. ఈరోజు నేను వచ్చినాక కట్టింది కాదు, నేను వచ్చినాక తరలిస్తున్నది కాదు. సో చేసిన దుర్మార్గం అంతా మీరు అదే చారి గారు, నేను చెప్పేది అదే. 2017-18లో నువ్వే ఉన్నావు కదా, గాడిదలం కాసినావు. ఆ రోజు 105 TMCలు ఉంది కదా. పోనీ నువ్వు కట్టిన తర్వాత 2019లో నువ్వు ప్రారంభించినప్పుడు 2021లో కూడా 30 TMCలు తరలించింది కదా. 23-24 మీరు ఉన్నప్పుడు కూడా 39 TMCలు తరలించింది కదా. మరి ఆ రోజు మీరెందుకు వదిలిండ్రు నీళ్లు? ఆ రోజు మీ మేడిగడ్డ ఉంది, మీ మామ ముఖ్యమంత్రి ఉండు, సాగునీటి పారుదల శాఖ మీ మామ దగ్గరనే ఉంది. ఆ రోజు ఏం చేసిండు మరి? పట్టిసీమ ప్రాజెక్టు దేనికి సంబంధించింది? పోలవరం ప్రాజెక్టుకి ఏవైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా మేము నీళ్లను వినియోగించుకోవడానికి పట్టిసీమ కట్టినాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత పట్టిసీమను పూర్తిగా డిస్మెటల్ చేస్తామని కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళు ఉంటే పోలవరం చుక్క నీరు పోదా? ఇప్పుడు పోలవరము మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఒకవేళ ఉపయోగంలోకి వస్తే పోలవరంకు చుక్క నీళ్లు పోవా? ఆంధ్రప్రదేశ్కు చుక్క నీరు రాదా? పోలవరం ప్రాజెక్టుకి కేటాయించిన నీళ్ళని ఈరోజు పోలవరం పూర్తి కాకపోవడం వల్ల ఆ నీళ్ళని వాళ్ళు పట్టిసీమ ద్వారా అక్కడికి తరలిస్తారు కదా.
తెలివి తక్కువ మాటలు, అతి తెలివి మాటలు కాకపోతే నేను అదే చెప్తున్నా. తెగిన తర్వాత నీళ్ళు ఏడిపోతావు. నీకు జార్ఖండ్లో వస్తాయి, జార్ఖండ్లో ఉత్తరాఖండ్లో నీళ్లు తెగితే మొత్తం 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 అంతా కొట్టుకుపోయింది కదా. అందుకే అదే దానికోసమే చెప్పిన, దొంగల చేతికి తాళాలు ఇయ్యము. గజ దొంగలు వీళ్ళు, బందుపోటు దొంగల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు. వీళ్ళ గుంపులో రాజేందర్ గారు చేరిండ్రు కాబట్టి ఎన్డీఎస్ఏ అప్పచెప్తాము. 3 నెలలు కాదు, మొత్తం కాంట్రాక్టే వీళ్ళకి ఇస్తాము. 3 బ్యారేజ్లు హరీష్ రావు గారిని కాంట్రాక్టర్గా మారి ఇన్ని రోజులు బినామీగా పనిచేసిండు. ఇప్పుడు బాజాప్తా కాంట్రాక్ట్ తీసుకోమని అప్పచెప్తాం. టోటల్గా 3 బ్యారేజ్లు ఆయనకి అప్పచెప్తాం. ఎన్డీఎస్ఏ పర్యవేక్షణ మీరు ఇద్దరు కలిసి పెట్టుకోండి. రాజేందర్ గారు కూడా ఉన్నారు కాబట్టి, బీజేపీలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. ఈటల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తక్షణమే ఎన్డీఎస్ఏ చైర్మన్ దగ్గరికి వెళ్ళండి, ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేయించుకోరి. ఎక్స్పర్ట్స్కి ఎన్డీఎస్ఏకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎన్డీఏ ఎక్స్పర్ట్స్ కమిటీ అండ్ ఈ టీం కలిసి ఎత్తిపోయండి. ఏం చేస్తారో చెప్పండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరేమో అందులో స్టోరేజ్ చేస్తేనే ఎత్తిపోవడానికి అవకాశం ఉంటుంది మీరు చెప్తాము. హరీష్ రావు గతంలో 5 సంవత్సరాలు ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు, ఈటల రాజేందర్ 5 సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రి చేశారు. వాళ్ళేమో స్టోర్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ ఎత్తిపోయచ్చు అని చెప్తాము. వాళ్ళు మెదడు తక్కువ మాటలు మాట్లాడుతున్నారు అని ఇంతసేపు చెప్పిన రాజిరెడ్డి. ఇంకా నీకు ఇది కూడా అర్థం కాకపోతే నేను చేసేది అందుకే చూపిస్తాను. ఒక్కసారి నెక్స్ట్ లెవెల్ది చూపించండి శ్రీనివాస్ గారు. మన ప్రాజెక్ట్ ఇది ఉన్నది కదా, ఒక్కసారి అది చూడండి. మీకు మాది అదే కదా నేను చెప్పింది, డైరెక్ట్ ఎత్తిపోసేటట్టుంటే బ్యారేజ్లు ఎందుకు కట్టిండ్రు? అరే ఆ పంప్ హౌస్ ఎక్కడుందో ఇప్పుడు ఒక్కసారి చూపిస్తే అక్కడ ఒక్కసారి చూడండి. ఒక్కసారి మీరు అది చూడండి. కెమెరా ఇప్పుడు తిప్పండి, ఒకటట్టు ఒక కెమెరా అటు తిప్పండి. లెవెల్స్ ఇవన్నీ అందుకే చెప్తున్నా కదా మీకు చూపిస్తాను. ఇప్పుడు అది టోపోగ్రఫీ ఉంది. శ్రీనివాస్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయి. నమస్తే సార్. ఇది మనకి ఇది ప్రాణహిత రివర్ సార్, ఇది గోదావరి రివరు. ఈ రెండు కూడా ఇక కలిసిన తర్వాత ఎస్ సార్, ఎస్ సార్ చూపిస్తున్నా సార్. ఇది ప్రాణహిత సార్, ఇది గోదావరి రివర్ సార్. ఇది ఎస్ సార్. ఇది మానేర్ రివర్ సార్. ఇది ప్రాణహిత రివరు. మనకి ఈ పాయింట్ దగ్గర మేడిగడ్డ బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేశారు సార్. ఎస్ సార్, ఇదే ఎస్ సార్. దానికి బెడ్ లెవెల్ వచ్చి 89 మీటర్స్ సార్, ఎఫ్ఆర్ఎల్ వచ్చి 100 మీటర్స్ సార్, కెపాసిటీ వచ్చి 16.17 టీఎంసీ సార్. ఇది అన్నారం బ్యారేజ్ సార్. ఇది అన్నారం బ్యారేజ్. ఎస్ సార్. ఇది అన్నారం బ్యారేజ్ లెవెల్ వచ్చి 106 మీటర్స్ సార్, ఎఫ్ఆర్ఎల్ వచ్చి 119 మీటర్స్ సార్, కెపాసిటీ వచ్చి 10.87 టీఎంసీ సార్. ఇది సుందేళ్ల బ్యారేజ్ సార్. ఎక్కడ ఉంది? ఇది సుందేళ్ల బ్యారేజ్. ఎస్ సార్. సుందేళ్ల బ్యారేజ్ బెడ్ లెవెల్ వచ్చి 118 మీటర్స్ సార్, ఎఫ్ఆర్ఎల్ వచ్చి 130 మీటర్స్ సార్, ప్లస్ కెపాసిటీ వచ్చి 8.83 టీఎంసీ సార్. మనకి ఎల్లంపల్లి వచ్చి ఎఫ్ఆర్ఎల్ వచ్చి 148 మీటర్స్ ఉంది సార్. శ్రీపాద ఎల్లంపల్లి. ఇది కెపాసిటీ వచ్చి 20.175 టీఎంసీ సార్. ఒక్క నిమిషం శ్రీనివాస్ ఇక్కడనే. ఇది మేడిగడ్డ బ్యారేజ్. ఇక్కడ నుంచి ఎత్తుతే ఇక్కడ అన్నారం దగ్గర పోయాలి, అన్నారం దగ్గర ఎత్తుతే సుందిళ్ళలో పోయాలి, సుందిళ్ళలో ఎత్తిపోస్తే శ్రీపాద ఎల్లంపల్లి. ఇది ఈ 3 లిఫ్టులు పంపులు. ఇప్పుడు పంపుల గురించి చెప్పుకుంటారా శ్రీనివాస్ సార్? ఇది ఫస్ట్ ఇది మనకి లక్ష్మీ పంప్ హౌస్ సార్, మన కన్నపల్లి దగ్గర కట్టినటువంటి పంప్ హౌస్ సార్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 18.5 కిలోమీటర్లు. ఎస్ సార్. ఇది ఈ కన్నెపల్లి పంప్ హౌస్ అనేది ఇదే ఇక్కడ ఉంది. అంటే ఈ బ్యారేజ్ దగ్గర నీళ్ళు ఆపితే 93.5 మీటర్లు, అంటే దాదాపుగా 5 మీటర్ల ఎత్తు ఈడ నింపితే ఇక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడానికి వెనక్కి రావాలి. ఈడ ఆపితే వచ్చినప్పుడు ఈ పంపులు పనిచేస్తాయి. ఈ గేట్లు మోస్తేనే ఇది 89 మీటర్ల దగ్గర ఉంది బెడ్ లెవెల్. గేట్లు 90 మీటర్ల దగ్గర ఉన్నాయి. 93.5 మీటర్ల నీళ్లు నింపాలంటే గేట్లు ముయ్యకుంటే 93.5 మీటర్లు నింపడానికే లేదు. 93.5 మీటర్లు నింపకపోతే ఈ పంపులు పనిచేయవు. అంటే ట్రయల్ రన్ కోసం పనిచేస్తాయి. ఆన్ ఆఫ్ చేయొచ్చు, నీళ్లు వస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి, లేకపోతే డ్రై రన్ చేయడానికి, ట్రయల్ రన్ చేయడానికి ఆన్ ఆఫ్ చేయొచ్చు. నీళ్లు నువ్వు ఒక 4-5 టీఎంసీలు లేకపోతే 24 గంటలు తరలించాలంటే
యావరేజ్ లెవెల్ మెయింటైన్ చేయాల్సింది 93.5 మీటర్ల లెవెల్ యావరేజ్ కాన్స్టాంట్గా మెయింటైన్ చేయాల్సిందే. అట్లా మెయింటైన్ చేసినాకనే వచ్చే నీళ్ళను వచ్చినట్టు ఎత్తి ఇక్కడ నుంచి ఎత్తి ఇక్కడ పోసుకోవాలి. నెక్స్ట్ ఇది అన్నారం పంప్ హౌస్ సార్, ఇది సరస్వతి. ఇప్పుడు ఈ నీళ్ళు ఇక్కడ పోస్తే అన్నారం దగ్గర పోస్తే ఇది సరస్వతి పంప్ హౌస్ ఈడు ఉంది. ఇది 25 కిలోమీటర్ల దూరం ఉంది బ్యారేజ్కి. సో ఇక్కడ దాదాపు ఎన్ని మీటర్లు ఎత్తు మెయింటైన్ చేయాలి శ్రీనివాస్? ఇక్కడ 10.5 మీటర్స్ మెయింటైన్ చేయాలి సార్. 10.5 మీటర్స్ ఎత్తు చేయాలంటే 10.5 మీటర్స్ ఎత్తు నీళ్లు నింపాలంటే గేట్లు దించకుండా అంత హైట్ పెట్టలేము, లేకపోతే ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతాయి. ఈడ గేట్లు మూసి 10.5 మీటర్ల ఎత్తు స్టోరేజ్ మెయింటైన్ చేస్తేనే ఈ పంపులు పనిచేస్తాయి, అన్నారం పంపులు. శ్రీనివాస్ నెక్స్ట్. ఇది సుందెల్ల పంప్ హౌస్ సార్. ఇది ఇప్పుడు ఈ నుంచి ఎత్తి మళ్ళీ ఇక్కడ సుందిల్లలో పోయాలి. పర్వతి సార్. సార్ మీకు ఇక్కడ మనం ఫస్ట్ ఈ ప్రాణగతి నుంచి వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో సార్, ఇక్కడ మనకు ఈ గేట్స్ క్లోజ్ చేస్తే ఇది దాదాపు గోదావరిలో దానికి ఈ పాయింట్ దాకా సంగమం దాకా బ్యాక్ వాటర్ ఉంటుంది సార్. ఆ లెవెల్కి 93.5 లెవెల్కి ఎఫ్ఆర్ఎల్ లెవెల్కి. అక్కడి నుంచి మనము కన్నెపల్లి పంప్ హౌస్లో ద్వారా మనకి ఈ అన్నారం బ్యారేజ్కి బ్యాక్ సైడ్కి మనకి పంప్ హౌస్ వాటర్ పంప్ చేసి వెళ్తాం సార్. దీనికి ఈ పాయింట్కి వచ్చి దాదాపు ఒక పాయింట్ అంటే ఒక 700 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, హార్డ్లీ 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సార్ ఇది. సో ఖచ్చితంగా ఇక్కడికి మనము ఇక్కడ వాటర్ వేసిన తర్వాత మనం కనుక తీసుకెళ్ళాలి అని చెప్పినట్టుగా అంటే అన్నారం బ్యారేజ్ తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇది బంద్ చేస్తేనే తప్పించి మనం తీసుకెళ్ళాం సార్. అది కూడా దాదాపు ఈడ లిఫ్ట్ చేసి కరెక్ట్ బ్యారేజ్ ముందలు పోస్తున్నాం. పంపులు ఈడ ఉన్నాయి 25 కిలోమీటర్ల దగ్గర. ఈడ పోయంగానే నీళ్ళు ఈడ గేట్లు ముయ్యకపోతే వెనకకు రావు, ఇవి నుంచి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ దీంట్లోకే వస్తాయి. మీకు అర్థమైంది కదా, ఈడ పోసినవి డౌన్ ఫాల్ ఇక్కడ ఉంది కాబట్టి ఈడ పోయంగానే ఇటు పోద్ది, ఇది ఇటు రాదు. ఈడ గేట్లు మూసి ఈడ లెవెల్ మెయింటైన్ చేస్తే అప్పుడు ఈ పంపు దగ్గరకు వస్తాయి నీళ్లు, అప్పుడు ఈ పంపులు పనిచేస్తాయి. ఈడెత్తి మళ్ళీ యూతలు పోస్తాం ఈ సుందిల్ల బ్యారేజ్, ఈ పంపుల నుంచి ఎత్తి ఈడ పోస్తాం నీళ్ళు ఇటు నుంచి ఆ పోస్తే ఈడ నింపితే ఈడ 8 మీటర్లు 8.5 మీటర్లు ఎత్తు మెయింటైన్ చేస్తే అప్పుడు ఈడికి వస్తుంది సుందిల్ల పంప్ హౌస్ కాడికి, పార్వతి పంప్ హౌస్ కాడికి. ఈ పంపు దగ్గర ఈడ నింపి చేస్తే బ్యాక్ ఈడికి వస్తుంది 8.5 మీటర్లు మెయింటైన్ చేస్తే తప్ప ఇక్కడికి నీళ్లు ఆగవు. ఈ నీళ్ళు ఎత్తి అప్పుడు ఇందులో పోయాలి, ఈడెత్తి ఇటు ఇందులో పోయాలి. ఇది పార్వతి పంప్ హౌస్. అప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇంకీట వెళ్ళిపోతాయి. ఇది ఇగో ఇక్కడ నుంచి స్టోరీ, ఇది బ్యారేజు, ఇది పంపు, ఇది బ్యారేజు, ఇది పంపు, ఇది బ్యారేజు, ఇది పంపు, ఇక్కడ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి. సో ఈ ప్రకారంగా ఏ ఒక్కటి పని చేసినా కుదరదు, అన్ని సైమల్టేనియస్గా పనిచేయాలి. ఈ మధ్యలో ఆగిపోయింది అనుకో, ఇలా పోసిన కొద్దిసేపటికి నీళ్ళు పోతే ఇంక ఇది ఏడిపోదు, మళ్ళీ కిందికి ఎడవాల్సిందే. లాస్ట్ టైం వాళ్ళు ఈ ఏతుల మునగాళ్ళు చేసినప్పుడు ఎత్తి పోసి దీంట్లో పోసే వరకల్లా పైన వర్షాలు వచ్చి మళ్ళీ గేట్లు తెచ్చి సముద్రంలోకి వదిలేరు. నెల రోజులు పట్టింది ఇవన్నీ ఎత్తిపోసుకుంటే శ్రీపాద ఎల్లంపల్లికి వచ్చే వరకు. పైన ఉప్పెనలాకు వర్షం వచ్చి వరద వచ్చే వరకల్లా మళ్ళీ గేట్లు తెస్తే మొత్తం కలిసి సముద్రంలోకి పోయినాయి. అంటే ఇప్పుడు అదే పిచ్చి మాటలు అంటున్నా, ఇవన్నీ వెనక తీసుకురావాల్సిందే. ఇవన్నీ గోదావరి జలాలు దీంట్లోకి వచ్చినట్టు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఎప్పటికప్పుడు తరలిస్తూనే ఉన్నాం. దేవాదుల కానీ ఇవన్నీ కూడా గోదావరి జలాలు. దీనికి వచ్చేటి మేజర్ గీడ్ ఎందుకు కట్టిండు కేసీఆర్? ప్రాణహిత నుంచి విపరీతమైన నీళ్ళు వస్తాయి కాబట్టి కిందికి తీసిన అన్నాడు, లేకపోతే పైన కట్టుకునేటోడు కదా. ఇప్పుడు ఈ కిందికి ఎందుకు తెచ్చిండు? ఈ కింది నుంచి 3 సార్లు ఎందుకు చేసిండు? ఇక్కడ నుంచి విపరీతమైన నీళ్లు ఉన్నాయి, ఈడ కావాలంటే అసలు 90 రోజులు 3 టీఎంసీలు ఎంత అంటే ఎత్తుకోవచ్చు పోసుకోవచ్చు అని ఆయన ఎత్తిపోతల పథకంలాగా ఎత్తుడు పోసిడు కట్టుకుంటూ పోయి పొద్దున్న రాత్రి మగళ్ళు ఎత్తుడు పోసుడులో ఉండి ఆ దెబ్బకు ఈ 3 గట్టినే ఈ కుప్పగూలినాయి. ఆయన పడ్డట్టే ఉంది మంచం మీద నుంచి వెళ్ళాలి కదా. ఒక నిమిషం అండి, ఎందుకంటే ఒక నిమిషం విలేకరులు అందరూ కూడా దయచేసి మీరు కూడా విషయాన్ని అర్థం చేసుకొని ఇది చాలా క్లారిటీతో పబ్లిక్ చెప్పాలి. ఎందుకంటే ఒక డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడుస్తుంది, మీరు కూడా కొంతమంది ప్రభావితం. ఇప్పుడు సీఎం గారు చెప్పే విషయం మీరు అర్థం చేసుకోవాలి. శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు చేరంది, వ్యవసాయానికి నీళ్లు వాడలేము, అది ఒక క్లారిటీ ఉంది కదా. శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు చేరంది,
ఆ వాటర్ కెనాట్ బి యూస్ ఫర్ అగ్రికల్చర్. ఈ బ్యారేజ్లలో ఎక్కడ ఆయకట్టు లేదు. ఈ మూడిట్లలో మీరు ఫస్ట్ అది అర్థం చేసుకోరు. ఈ 3 బ్యారేజ్ల కింద ఎక్కడ ఆయకట్టు లేదు. ఇవన్నీ పంపులు లిఫ్టులు బ్యారేజ్లే. శ్రీపాద ఎల్లంపల్లి పోసిన తర్వాతనే వ్యవసాయానికి వాడతారు. చెప్పండి. సో శ్రీపాద ఎల్లంపల్లి నీరు చేరింది. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఈ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ప్రాణహిత నుంచి కొన్ని నీళ్ళు వస్తున్నాయి. ఓకే, ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తే కిందికి పోయే నీళ్ళని చూపెట్టి ఇది ఫ్రీ ఫ్లోలో ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు అనేది వాళ్ళ ఎప్పుడు చెప్తున్న పాయింట్. ఇప్పుడు ఫ్రీ ఫ్లోలో కొంతసేపు నీళ్ళు లిఫ్ట్ చేయవచ్చు అని అనుకుందాం. ఓకే, ఏడికి లిఫ్ట్ చేయలేరు? శ్రీపాద ఎల్లంపల్లి లిఫ్ట్ చేయలేవు కదా. నేను ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా మాట్లాడినా, మీరు ఎట్లా అంటున్నారు, ఇది ఎట్లా పురుస్కిచ్చినారు అడిగినా. అంటే ఏముంది, ఆ అన్నారం సుందిల్లా బ్యారేజ్, అసలు అన్నారం సుందిల్లా బ్యారేజెస్ సీఎం గారు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా ఆ ఫౌండేషన్ అనుమానాస్పదంగా ఉంది. ద ఫౌండేషన్ ఇస్ సస్పెక్ట్. ఫౌండేషన్ కెనాట్ బి రిలైడ్ అపాన్ వితౌట్ ప్రాపర్ టెస్టింగ్ అండ్ రిహాబిలిటేషన్ అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 1 చెప్పారు. ఏమన్నారు వాళ్ళు, ఈ 3 బ్యారేజెస్ కి ఒకే టైప్ ఫౌండేషన్ వాడినరు. అది ఇంకా క్లారిటీ ఇవ్వాలి మీకు. యాక్చువల్లీ వ్యాప్కోస్ డిపిఆర్ లో ఏమని చెప్పిండ్రు, షీట్ పైల్ ఫౌండేషన్ వాడాలని చెప్పిండ్రు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఆ ఫౌండేషన్ మార్చి షీట్ పైల్ ఫౌండేషన్ తీసేసి సీకెండ్ పైల్ ఫౌండేషన్ పెట్టినరు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హూ ఆర్ ది లీడింగ్ బాడీ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజ్ ద కంట్రీ, వాళ్ళు ఏమన్నారు, మేడిగడ్డకైతే ఎందుకైతే ఈ సీకెండ్ పైల్ ఫౌండేషన్ సస్పెక్ట్ ఉందో ఇదే ఫౌండేషన్ అన్నారం సుందిలో కూడా ఉంది. ఆ బ్యారేజెస్ కూడా సస్పెక్ట్ ఉన్నాయి. ఆ బ్యారేజ్ కూడా మీరు టెస్టింగ్ చేయండి, రిహాబిలిటేషన్ చేయండి, ఉపయోగించలేరు అని చెప్పిండ్రు. వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ ప్రాణహిత నుంచి వస్తున్న కొంత నీళ్ళని ఫ్రీ ఫ్లో చూపెట్టి ఇది ఫ్రీ ఫ్లో ఎందుకు లిఫ్ట్ చేయరు. అసలు 3 బ్యారేజెస్ లో కూడా ఒకే ఫౌండేషన్ ఉంది. మరి అన్నిటికీ టెస్టింగ్ జరుగుతున్నాయి, అన్నిటికీ రిహాబిలిటేషన్ జరుగుతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారి తరఫున నా తరఫున చెప్తున్నదంటే మాకే రాజకీయ దురుద్దేశం లేదు. ఇది తప్పనిసరిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, లూటీ జరిగింది, అవన్నిటికీ వేరే ప్రక్రియ జరుగుతుంది, జ్యుడిషియల్ కమిషన్, సిబిఐ ఎంక్వైరీ. ఇది సాంకేతికంగా ఏ విధంగా మరి ప్రజాధనం ఉపయోగపడ్డది, దీన్ని ఎట్లా తిరిగి ప్రజలకు తీసుకురావాలని మేము నిరంతరం ఇండియన్ ఆర్మీతో సహా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాము. దాని భాగంగానే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ పాసిబుల్ మోస్ట్ కాంపిటెంట్ ఏజెన్సీస్ ని తీసుకొచ్చి ఇప్పుడు టెస్టింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల టెస్టింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ఐఐటి బాంబేతో సహా దేశ విదేశాల్లో నెంబర్ 1 డిజైన్ కన్సల్టెంట్ ఈ రిహాబిలిటేషన్ డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ చేసిన తర్వాత ఆ 3 బ్యారేజెస్ కూడా రిహాబిలిటేట్ చేసి రిపేర్ చేసి ఉపయోగంలో తీసుకురావాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. సీఎం గారు ఇది డ్యామేజ్ అయితే దీన్ని యూటిలైజ్ చేయొద్దు అని చెప్తూనే తుమ్మిడియాటి నుంచి మళ్ళీ సుందిలలోనే ఎత్తిపోతాము, అక్కడి నుంచి ఎల్లంపల్లికి తరలిస్తామంటున్నారు. మరి అదే నర్సింగ్, ఇది తెలివి ఎక్కువతో మాట్లాడడం. మేమేమి ఇప్పుడు తుమ్మిడియట్టి రేపు నీళ్ళు తీసుకొచ్చి సుందిలో పెడతలేము. సుందిల్లో రిపేర్ చేసిన తర్వాతనే తుమ్మడియట్టి నుంచి సుందిలో తీసుకొచ్చే అవకాశం ఉంది. మేము తుమ్మడియట్టి నుంచి ఎల్లంపల్లి తీసుకొస్తామా, తుమ్మడియట్టి నుంచి సుందిలో తీసుకొస్తామా, మా ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. ఆ డిజైను, ఈ డిజైను, ఆ అలైన్మెంట్, ఈ అలైన్మెంట్ ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కన్సిడరేషన్ లో ఉన్నాయి. సీఎం గారు నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు తుమ్మిడియేటి నుంచి సుందిళ్ళకి తేవాలన్నా, శ్రీపాద ఎల్లంపల్లికి తేవాలన్నా ఇట్ విల్ టేక్ 2 or 3 years. అట్లీస్ట్ ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే 2-3 సంవత్సరాలు తక్కువ సమయం పడుతుంది కదా. ఈ లోపల మేమేం చెప్తున్నాం, మరి 2 ఏళ్ళ ఇప్పుడు అన్ని సాంకేతిక నిపుణుల నివేదికలు వచ్చిన తర్వాత మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందిళ్ళనైనా పునరుద్ధరిస్తాము, రిపేర్స్ చేస్తాము, రిహాబిలిటేట్ చేస్తామని చెప్తున్నామా? ఈ లోపల అది కట్టుకొని అక్కడి నుంచి నీళ్లు తెచ్చి ఒకవేళ సుందిళ్ళలో పోయాలన్నా సుందిళ్ళను పునరుద్ధరించకుండా ఉపయోగించలేము. సుందిళ్లను పునరుద్ధరించడానికి అవకాశం ఉందనుకున్నప్పుడే ఆ తుమ్మిడేటి నుంచి తెచ్చేది ఇందులో పోస్తాం, లేకపోతే స్ట్రైట్ గా తీసుకెళ్లి శ్రీపాద ఎల్లంపల్లినే పోస్తాం. పాసిబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం.
ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ పోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఈ పంపులు లిఫ్టులు ఉన్నాయి కదా, దీన్ని నువ్వు వాడుకోవడానికి ఏమైనా వస్తుందా అని సాంకేతిక నిపుణులకు ఇచ్చినాం. నీకు సుందిళ్ళ రిపేర్ చేయకుండా, అన్నారం రిపేర్ చేయకుండా, మేడిగడ్డ రిపేర్ చేయకుండా ఇవి ఉపయోగించనే లేము. నీళ్లు నిలబెట్టి గేట్లే దించలేము. నర్సింగ్ గేట్లు దించడానికి అవకాశం లేనప్పుడు ఇంకా వినియోగించడం అనేది నువ్వు బుర్రలకెళ్ళి తీసేయి. ఇప్పుడు గేట్లు దించొద్దు అని ఇచ్చిన నివేదిక ఇక్కడ ఉంది క్లియర్గా. వాళ్ళు నేను ఇంకా చాలా ఉంది ఇంగ్లీష్లో ఇది చదివినిపించడం ఎందుకని మీకు కాగితాలని ఇస్తాం. ఈ నివేదికను రాజేందర్కు పంపిస్తా. 365 పేజీల నివేదికను మొత్తం చదవమని ఉంది రాజేందర్ను. అందుకే స్ట్రైట్గా రాజేందర్ గారికి వచ్చమే ఈ ప్రెస్ మీట్ పెట్టిన. రాజేందర్ గారికి 2 డిమాండ్స్ నావి. ఒకటి, ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. మీరు జలశక్తి మంత్రి దగ్గరికి వెళ్ళి ఎన్డీఎస్ఏ చైర్మన్ పిలుచుకొని తక్షణమే తాత్కాలికంగా మనం వినియోగించుకోవడానికి అవసరమైన మెకానిజాన్ని తీసుకొని మాకు సాయం చేయండి అని మీరు అడగండి. ఎన్డీఎస్ఏకు మేము అప్పచెప్తాం ప్రాజెక్టు. ఇక అందులో మీరు ఎవరెవరు జాయిన్ అయ్యి ఎన్డీఎస్ఏతో కలిసి పనిచేస్తారో మాకు అభ్యంతరం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అవినీతి జరిగిన రాజకీయ నాయకులు ఉంటే శిక్షించండి, కానీ రైతులను శిక్షించొద్దండి. మంచి మాట చెప్పినావు. మేము ఎన్ని రోజులైంది సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే మోడీ గారికి, ఎందుకు అది ముందుకు సాగుతలేదు? నువ్వు ప్రభుత్వంలో భాగస్వామ్యే కదా, నీ కిషన్ రెడ్డి కదా అన్నది 24 గంటలల్లా మొత్తం ఇచ్చేస్తా అని. అందుకే ఏ తారీఖు నాడు మేము ఈ కమిషన్ వేసినాం, ఏ తారీఖు నాడు ఇచ్చిందో కూడా నేను రాజేందర్ గారికి చెప్పదలుచుకున్నా. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్లో జరిగిన అక్రమ నిర్మాణాలు, అవినీతి, ప్రజా నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 14 రాష్ట్ర ప్రభుత్వం 2024 నాడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ని నియమించినాం ఎంక్వైరీ కమిషన్ కింద. 2025 జూన్ 31 తేదీన జ్యుడిషియల్ కమిషన్ 645 పేజీల నివేదిక ఇచ్చింది. 2025 ఆగస్టు 31న అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ జరిగింది. అసెంబ్లీ తీర్మానం మేరకు సెప్టెంబర్ 1, 2025 నాడు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి జీఓఎంఎస్ నెంబర్ 104 జారీ చేయడం జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది జూలై, 11 నెలలు అయిపోయింది. ఎందుకు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి అవినీతికి పాల్పడ్డారని ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు పదే ఇక్కడికి వచ్చినప్పుడు ఆరోపణలు చేసిండ్రు. ఏ చీకటి ఒప్పందం ఈరోజు సిబిఐ విచారణను ఆపుతుంది? సిబిఐ విచారణను అడ్డుకున్నది ఎవరు? రాజేందర్ గారు ఎందుకు లేఖ రాస్తలేడు? తక్షణమే సిబిఐ విచారణ చేపట్టాలి, నిధుల దోపిడీకి పాల్పడ్డ వాళ్ళని శిక్షించాలని రాజేందర్ ఎందుకు అడుగుతలేడు? రేపు పార్లమెంట్ సమావేశాలలో రాజేందర్ గారు ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దగ్గర మూలుగుతున్న సిబిఐ విచారణను తక్షణమే ఆదేశాలు తీసుకొని రావాలి రాజేందర్ గారు. 2 డిమాండ్స్. 1, ఎన్డీఎస్ఏ పర్యవేక్షణలో నీళ్ళు ఎత్తిపోయడం. 2, సిబిఐ విచారణ తక్షణమే మొదలుపెట్టడం. ఈ రెండింటికి సంపూర్ణంగా ఈటల రాజేందర్ గారికి ప్రభుత్వం సహకరిస్తుంది. అపాయింట్మెంట్ దొరకట్లేదు, అదే కదా. ఎవరిని అడిగినా వాళ్ళు అపాయింట్మెంట్ లేకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. రేపు పార్లమెంట్ సమావేశాలలో ఇది పట్టుకుంటాము. సిబిఐ విచారణ ఎందుకు ఇది చేస్తలేరు? కేసీఆర్ కి పేరు వస్తారు, ఒకే కారణంతో మరమ్మతులు ఆలస్యం చేస్తారనే విమర్శ బీఆర్ఎస్ చేస్తుంది. కేసీఆర్ కు పేరు ఎక్కడిదిరా నాయన? కేసీఆర్ మొహం జల్లితే బయటకే వచ్చేటోడు కదా. కేసీఆర్ పేరు గురించి మీకంటే నాకంటే కేసీఆర్కి ఎక్కువ తెలుసు కదా, అందుకే మొహం చాటేసిండు కదా. సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి దాదాపు 8 నెలల నుంచి వెళ్ళి వాతావరణ శాఖ అధికారులు చెప్తూనే ఉన్నారు. ముందు నుంచి వెళ్ళి ప్రభుత్వం దీని విషయంలో ఆలోచించలేదు. ఇప్పుడు సమయానికి వచ్చిన తర్వాత దీని విషయంలో ఆలోచిస్తుందని ఒక మాట చెప్తా ఉన్నారు. ప్రాణహిత దగ్గర 97 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయని ఎందుకు ఎత్తిపోయట్లనేటు మాట అప్పుడున్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు సార్. నేను అదే చెప్తున్నా, ఆయనకు ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి. నేను అందుకే చెప్తున్నా, మీరు వెళ్ళి చూడండి, లేకపోతే నిపుణులు ఉంటే మీరు ఎవరినైనా ఎంగేజ్ చేయండి, దాని ఫీజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సార్ ఈ అబద్ధాలను చెప్తున్నారు కాబట్టి మీకు వాస్తవాలు అన్నిటిని కూడా వివరాలతో మీకు చెప్తున్నాను. ఇంకా వాళ్ళు చెప్పిందే మీరు నమ్మి మీరు ఇంకా అదే దీంట్లో ఉండడం, అది జర్నలిస్టులుగా మీకు కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకే డీటెయిల్స్ అన్ని మీకు వివరించడం. సార్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి 15 నెలలు అవుతుంది. So I have to check with the NDSA people. They have appointed a committee on June 30th
Now these people have to say exact date and time. Chances are there. Rehabilitate. That is what we are trying to restore. That is why we appointed army people and experts, internationally renowned persons are involved in this process. So we are trying to restore. So we are trying our level best. So that is why we have appealed time and again. But don't make politics with these projects. Whatever happened, happened. Whatever looted, looted. They burn with lie and corrupt. They are looters and cheaters. This is what my official statement on KCR family. Sir, you mentioned that there should not be, on Kaleshwaram issue, there is politics and no one should play politics. But what's the way forward? You have done presentation, then former irrigation minister, he does the presentation. Now again, you are doing a presentation. What's the way forward of this project and what's the future? Whether it will be operational, if yes, then when? And there are also allegations, opposition parties are alleging that due to this politics and blame game, farmers are suffering. There are several districts which are facing drought because of El Nino effects. Yeah, I do agree. That is what my concern. That is why I am appealing to farmers and whoever is making allegations, whoever is trying to taint this government. But this problem is very serious problem. We have to attend this problem through NDSA, not less than NDSA and CWC. They have categorically suggested NDSA has to monitor this rehabilitation works. We have to support, we have to facilitate to these organizations. We cannot take any other steps than NDSA suggestions. So we are not experts, we are political executive, we are administrators. We are running our government. So we have engaged experts. Experts in water, experts in construction, experts in civil engineers, structural engineers. So they are trying to restore this project. They are examining. Geological survey is needed. Many surveys we need. They are trying to get that straighter, then they will give you suggestions way forward. Based on that we are, so for this month end, according to my minister's information, by August end we are going to get all these suggestions, information. Then I can tell something. ఏమున్నది వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకి సరిపోద్ది. కరువు వచ్చింది, అందుకే 6 తడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి తప్పులు పట్టిరు. నీళ్లకు ఆధారపడి నీళ్లను అధికంగా వాడే పంటల్ని వేయకండి అని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం మేము. మీరు లేరా? ముందు నుంచి మేము రైతులకు సూచన చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా మా సూచన ఒకటే, 6 తడి పంటలు వరి ఎక్కువ వేసుకుంటే నీళ్ళు ఎక్కువ అవసరం, దాంతో పంట నష్టపోతారు. 6 తడి పంటలు వేయండి అని చెప్పి మేము మీటింగులు పెట్టి రైతులకు రైతు బజార్లల్లో లేకపోతే రైతు వేదికలల్లో వాళ్ళని మొత్తం అవగాహన కల్పించే సదస్సులు పెడుతున్నాం. దాన్ని వదిలేసి కరువు వచ్చింది, కేసీఆర్ హరీష్ కు కాంట్రాక్ట్ ఇస్తాం, వాన గుర్పించమనుండ్రి, మంత్రాలు చేస్తారు, తంత్రాలు చేస్తారు, ఏం చేస్తారు చేయమనుండ్రి. మాంత్రికులే కదా వాళ్ళు, ఇద్దరు మామాళ్ళు. సరే, వాటర్ లిఫ్టింగ్ విషయంలో ఇక అదంతా ఉండేనే. అప్పుడు పోయి రఘువీరారెడ్డి గారు అనంతపూర్లో ఉంటాడు, పోయి కలిసిరా. సరే, వాటర్ లిఫ్టింగ్ విషయంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ చేస్తున్నటువంటి వాదనలకు మీరు కానీ మంత్రులు కానీ ఆధారాలతో సహా చెప్తున్నారు. కానీ మీ ఇంజనీర్లు కానీ అధికారులు కానీ ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు? అధికారులు ప్రెస్ మీట్లు బెటర్. అధికారులు ప్రెస్ మీట్లు బెటర్. గత ప్రభుత్వంలో కూడా కాళేశ్వరం సంబంధించిన ఇష్యూలో అధికారులు సాంకేతిక నిపుణులు ప్రభుత్వానికి సహకరించడానికి, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేయడానికి మాత్రం అధికారులు ఉంటారు. అధికారులు ప్రెస్ మీట్లు బెటర్. రిటైర్ అయిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి పెడుతున్నారేమో. ఎందుకంటే ఇది పొలిటికలైజ్ అవుతున్నది. లేదు, మేమే ప్రభుత్వాన్ని నడపాల్సింది. ప్రభుత్వాన్ని నడపాల్సింది మంత్రులు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే ప్రభుత్వాన్ని నడుపుతారు.
దాన్ని పొలిటిసైజ్ చేసేటోడికి బుర్ర లేదని దాని అర్థము. ఏ ప్రభుత్వమైనా ఏ అంశాలనైనా నిర్ణయాలు తీసుకోవాల్సింది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆదేశాల మేరకే అధికారులు పనిచేస్తారు. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎక్స్పర్ట్స్ని అందరినీ కూర్చి చేర్చి ఈరోజు మొత్తం పరిశోధన చేసి పరిశీలన చేసి దీన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందుకే చెప్తున్నా, ఎల్లమను, దాంట్లో దిగమను, దూకమను, రాయి కట్టుకొని దూకమను, శని పోతుంది. ఎందుకంటే ఇట్లాంటి పాపాలు చేసి ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ తిరగడం అనేది దుర్మార్గము. అసలు ఎంత సిగ్గులేని బరితెగించిన వాళ్ళు అంటే, అసలు ఎవడన్నా ఉంటే సిగ్గుతో కేసీఆర్ లాగా అట్లనే ఫామ్ హౌస్లు ఉండేటోడు. ఆ కేసీఆర్ అనే సిగ్గుపడుతుంది చేసిన పాపానికి ప్రజల ముందుకు రానికి. వీళ్ళు మరీ సిగ్గు ఎక్కువ తప్పిరా. ఏం చెప్తాం మనం? నీకు అనిపిస్తలేదు నరేందర్? నీకు కూడా అనిపిస్తుంది కదా. అదే చెప్తారా వాళ్ళ బాలకసుమనే చెప్పాడు, ఎవరు రైతులు తెలియరు, అంతా మా కార్యకర్తలు వచ్చి చేస్తున్నారు, ఇదంతా ఒక పనికిమాలిన ప్రాసెస్ అని చెప్పి బాలకసుమనే చెప్పి. నేను చెప్పేది ఏంటి మీకు అర్థమైంది కదా. ఓకే, ధన్యవాదాలు.